కారుణ్య నియామకాల విషయంలో ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలి అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ఎంతమంది కారుణ్య నియామకాలకు అప్లై చేసుకున్నారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనే అంశంతో పాటు స్పష్టమైన విధి విధానాలు రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో కారుణ్య నియామకాలకు సంబంధించి హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏటా 2,000కు పైగా కారుణ్య నియామకాలు జరుగుతున్నాయి. ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి ప్రకారం న్యాయం జరగాలని, అలా కాకుండా కుటుంబంలో ఇతరులకు ఉద్యోగం ఇవ్వడం వల్ల కారుణ్యం అనే కాన్సెప్ట్ దెబ్బతినే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమగ్ర నివేదిక తయారు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించే దిశగా అడుగులేస్తుంది. కారుణ్య నియామకాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి, కుటుంబాలకి ఎలా న్యాయం జరగాలనే దానిపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కోవిడ్ మరణాలకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఒక సమగ్ర విధానం, విధి విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ఒకవైపు కుటుంబానికి న్యాయం చేయడం, మరోవైపు కారుణ్యం పేరుతో ఇచ్చే ఉద్యోగం మిస్యూజ్ కాకుండా చూడడంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.